హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి, కీర్తి శామ్ బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. సో ఇవాళ అప్డేట్ వచ్చేసి ఇందిరమ్మకి మనకి నిన్న బడ్జెట్ ఏదైతే ఉందో మనకి ఆ బడ్జెట్లో మొత్తం టోటల్ ఎంత అమౌంట్ అనేది గవర్నమెంట్ అనేది శాంక్షన్ అనేది చేశారో నేను మీకు ఈ వీడియోలో చెప్తానండి. సో వీడియోలో వెళ్ళక ముందు ప్లీజ్ అండి, ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీకు ఈ వీడియో అనేది నచ్చితే ప్లీజ్ అండి నా వీడియోని లైక్ కూడా చేయండి. సో పదండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. సో గవర్నమెంట్ అనేది ఏం డిసైడ్ చేసిందంటే ఈ ఉగాదికి వచ్చేసి టోటల్గా 12,000 crores అమౌంట్ అనేది అలాట్మెంట్ అనేది చేశారండి. సో మనం ప్రీవియస్ వీడియోలో కూడా చూస్తే కనుక గ్రామంలో 3,500 ఇస్తాము అనేసి డిసైడ్ చేశారు. సో టోటల్గా మనకి 4.5 lakhs ఇల్లు అనేవి శంకుస్థాపన చేయాలి అనేసి డిసైడ్ చేశారండి. సో ప్రీవియస్గా మనకి కేసీఆర్ గవర్నమెంట్లో వచ్చేసి 2,36,000 డబుల్ బెడ్రూమ్లో ఏవైతే ఉన్నాయో అవి అయ్యాయండి. అందులో మనకి 1 lakh వచ్చేసి 1,58,000 ఇల్లులు కంప్లీట్గా అయ్యాయి. టోటల్గా 2,36,000 ఇల్లులో 1,58,000 ఇల్లులు వచ్చేసి కంప్లీట్ అయ్యాయి. ఇంకా పెండింగ్ ఇల్లులు వచ్చేసి మనకి 34,000 చేంజ్ ఇల్లులు వచ్చేసి పెండింగ్లో ఉన్నాయి. పెండింగ్లో అంటే కొన్ని మనకి డ్రైనేజ్ కనెక్షన్స్ కానీ వాటర్ పైప్ కనెక్షన్స్ కానీ అవన్నీ ఇంకా పెండింగ్లో ఉన్నాయి. సో ఇవి అన్నీ కంప్లీట్ అవ్వాలి. అవి అయిన తర్వాతనే మనకి L2 లబ్ధిదారులకు వచ్చేసి ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ఏవైతే ఉన్నాయో అది కేటాయిస్తారు. సో గవర్నమెంట్ వచ్చేసి 305 crores అమౌంట్ అనేది కేటాయించారండి మనకి ఈ ఇయర్లో. లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో డబుల్ బెడ్రూమ్కి అవన్నీ కంప్లీట్ చేసి లబ్ధిదారులకి అర్హుల లబ్ధిదారులకి అనేది ఇవ్వాలి అని డిసైడ్ చేశారు. ఇక మనం చూస్తే కనుక ఈ L1 లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఎవరికైతే సొంత స్థలం ఉంది వాళ్ళకి ఎవరికైతే ఇల్లులు ఇవ్వాలో వాళ్ళకి 12 crores అమౌంట్ అనేది గవర్నమెంట్ అనేది శాంక్షన్ చేస్తుంది ఈ లబ్ధిదారులకి ఇవ్వాలి అనేసి. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. ప్లీజ్ అండి వీడియోని లైక్ చేయండి. సో మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ అండి.